RTI Live News. Ask for right. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన వికలాంగుల హక్కుల చట్టం సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్గా వికలాంగుల హక్కులపై నిరంతరాయంగా పోరాటం చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ నియమితులయ్యారు. ఈ మేరకు 2016 వికలాంగుల హక్కుల చట్ట జిల్లా చైర్మన్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గిద్దే రాజేష్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. గిద్దే రాజేష్ ను చివెంల మండలం గుంపల గ్రామానికి చెందిన వికలాంగులు తమ గ్రామానికి ఆహ్వానించి శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్యబాబు, సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శేఖర్ రెడ్డి, సంఘ జిల్లా సీనియర్ నాయకులు వడ్డేపల్లె విజయ్ కుమార్, సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు దారావత్ రవీందర్ నాయక్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్ను మధు యాదవ్ పాల్గొన్నారు. మరి వికలాంగుల సమాజం కోసం మేము చేస్తున్నటువంటి పోరాటాలను గుర్తించి ఏదైతే మరి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికలాంగుల హక్కుల కోసం తీసుకొచ్చినటువంటి 2016 వికలాంగుల హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ హక్కుల చట్టాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి మరి ఆ కమిటీని అమలు చేసేటటువంటి భాగంగా మరి ప్రతి జిల్లా కూడా మరి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా మరి వికలాంగుల సంఘాలకు సంబంధించినటువంటి వారిని కూడా సభ్యులుగా తీసుకుంటున్నటువంటి క్రమంలో సూర్యాపేట జిల్లా నుంచి గౌరవ కలెక్టర్ గారు మరి జిల్లా మెంబర్గా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎస్పీ గారు వివిధ అన్ని శాఖల అధికారులు కూడా మరి అన్ని విభాగాల అధికారులు కూడా మరి ఇందులో మెంబర్లుగా ఉండేటటువంటి దాంట్లో మరి మేము చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి మాకు కూడా మెంబర్గా అవకాశం కల్పించినందుకు మరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నతాధికారులకి అదేవిధంగా మా వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి గారికి అందరికీ కూడా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మరి కలెక్టర్ గారు అదేవిధంగా మా జిల్లా వికలాంగుల ఆఫీసర్ గారు ఏదైతే మా మీద పెట్టినటువంటి గుర్తర బాధ్యత ఉందో ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఏ లక్ష్యంతోనైతే 2016 వికలాంగుల హక్కుల చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగే విధంగా అదేవిధంగా ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఎక్కడ వికలాంగులకు అన్యాయం జరిగినా ఈ కమిటీ పక్షాన మేము కూడా మరి వారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మరి వారి పక్షాన పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చి మరి మా యొక్క సేవలు గుర్తించినందుకు మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నతాధికారులకి అదేవిధంగా పోలీసు విభాగానికి అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని ఒక సూర్యాపేట జిల్లాలో కాదు అన్ని జిల్లాలో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను.